రొటేటర్ కఫ్ అంటే ఏంటని మేము ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అది ఇంజరీస్ ఎలా జరగవచ్చు? ఒకటి పడ్డం వల్ల ఎక్సెస్లో, రెండోది అంటే మామూలుగా వాడుకున్నప్పుడే సడన్గా కొంతమంది ఒక 50 years 60 years ఉండేవాళ్ళు సడన్గా నేను భుజం ఎత్తలేకపోతున్నాను డాక్టర్ గారు అని వస్తారనమాట. దానికి కారణం కూడా రొటేటర్ కఫ్ టేర్ అయ్యే ఉంటుంది. కారణం ఏంటంటే ఇది డీజనరేటివ్ టేర్, అంటే వాడుక మూలైన జరిగిన టేర్ అన్నమాట. ఇంకొక గ్రూప్ కారణం ఏంటంటే వీళ్ళలో కొలెస్ట్రాల్స్, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ టెండాన్స్లో క్యాల్సిఫిక్ టెండినైటిస్, రొటేటర్ కఫ్ క్యాల్సిఫిక్ టెండినైటిస్ అంటారు. కాల్షియం డిపాజిట్ అయ్యేసి గట్టిపడేసి అది టేర్కి కారణం అవుతుంది. ఇలాగా పడడం వల్ల లేదంటే డీజనరేషన్ అంటే వాడకం వల్ల మళ్ళీ ఇలాంటి కాల్షియం డిపాజిట్ చేయడం వల్ల కూడా మనకి టేర్స్ వస్తాయి. ఒకసారి ఏంటంటే పైన బోన్ యాక్రోమియా అనే బోన్ ఉంటుంది, దాని షేప్ కూడా కొంచెం అబ్నార్మల్గా ఉండడం వల్ల కూడా టేర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రధానంగా మనం కారణాలుగా చెప్పుకోవచ్చు.